భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. నా జీవితాన నీ జీవితాన మరువాని మాట యేసు మాట. భలే భలే మాట అంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట బంగారు మాట బైబిల్లో మాట యేసు మాట. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ వీడియో చేయడానికి మీ ముందుకు రావడానికి గల కారణాలు సత్యవేద గ్రంథం బైబిల్లో మనం పరిశీలించవచ్చును. కారణం ఏంటి అంటే, ఈ దినాల్లో అబ్రహామును దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు. జీవం గల దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయంలో పిలిచాడు అనేటువంటి అనేకమైనటువంటి క్రైస్తవ సంఘములో మరి దైవజనులు, స్వార్థికులు, సంఘ కాపరులు, పరిశుద్ధులు అనేకుల అభిప్రాయము కలిగి ఉన్నట్టుగా మరి సత్య సంఘములో, సార్వత్రిక సంఘములో అనేకుల అభిప్రాయం కలిగి ఉన్నారని కొంతమంది సహోదర సహోదరీలు మరి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ఆయా ప్రదేశాల నుండి, మరి ఒడిశా నుండి కూడా, భువనేశ్వర ప్రదేశాల నుండి మరి యవనస్తులు యవనస్తురాండ్లు యేసుక్రీస్తు నామములో నా సహోదరులుగా దేవుడు వారిని నాకు సుప్రసిద్ధులుగా చేస్తున్నటువంటి విషయం ప్రభునామంలో. అనేకుల అభిప్రాయము ఇలాంటి ఆదికాండం అబ్రహామును 12వ అధ్యాయంలోనే దేవుడు పిలిచాడనేటువంటిది బోధనా విధానము మేము వినుచూ వస్తున్నాము బ్రదర్. మరి దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలోనే అబ్రహామును పిలిచాడా, లేక ఇంకెక్కడైనా ఏ అధ్యాయంలోనైనా పిలిచాడా? ఒకసారి ఆ వివరణ మీరు మరి మాకు వ్యక్తిగతంగా ఫోన్ ద్వారా కానీ, వ్యక్తిగతంగా మరి ప్రత్యక్షంగా కానీ చెప్పేదానికంటే దానికి సంబంధించినటువంటిది అబ్రహామును దేవుడు ఏ అధ్యాయంలో ఉన్నప్పుడు పిలుస్తూ వచ్చాడు అనేటువంటి విషయము మరి ఒక వీడియో చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే మరి మాకు మాత్రమే సందేహము కాక అలాంటి సందేహము కలిగినటువంటి అనేకులకు మరి సరైనటువంటి సత్యవాక్యమును మీరు ద్వారా దేవుడు తెలియపరిచిన వాడు అవుతాడు కనుక సంఘముగా, సార్వత్రిక సంఘముగా ఇలాంటి మరి అపోహ కలిగినటువంటి అభిప్రాయం నుండి సత్యాన్ని తెలుసుకుంటారని అనేకులు సహోదర సహోదరీలు ఆయా రాష్ట్రాల నుండి, దాదాపు 4-5 రాష్ట్రాల నుంచి ఫోన్ కాల్స్ ద్వారా, నేను మహారాష్ట్ర మరి కర్ణాటక ప్రదేశాల పరిచయకు వెళ్ళినప్పుడు అనేకులు మీటింగ్స్ తర్వాత నన్ను ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉంటూ వచ్చాయి. నాకు అప్పుడు అనిపించింది, ఇంతమందికి ఆదికాండంలో 12వ అధ్యాయంలోనే అబ్రహామును పిలిచాడనేటువంటి అభిప్రాయం ఉందా అనేటువంటిది. అయితే ఈ విషయంలో ఒక వీడియో తయారు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలని ప్రభు నా హృదయంలో మరి గడిచిన మాసం నుండి, అంత మాత్రమే కాదు, ఆగస్టు మాసంలో అనేకులు నాకు కలుస్తూ వచ్చారు. మరి జూలై మాసంలోనే అనేకులు ఫోన్ ద్వారా ఈ ప్రశ్న నన్ను అడగటం జరుగుతొచ్చింది. ఆ కారణం చేతనే మరి అలా ప్రశ్నించే వారికి, అలాంటి అభిప్రాయం కలిగిన వారి కొరకై ఈ వీడియో చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు నా హృదయించిన భారాన్ని బట్టి ఈ వీడియోను మీ గమనానికి తీసుకురావాలన్నదే నా అభిప్రాయం. చూడండి, సత్యవేద గ్రంథంలో ఒక మాట మనం చదువుకొని మరి కొంచెం ముందుగా వెళ్దాం. అందరికీ తెలిసినటువంటి విషయము,
ఆదికాండం 12 అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును పిలిచాడననే అభిప్రాయము కలిగి ఉన్నారు కనుక ఒకసారి అక్కడ నుండే మనం ప్రారంభించుకుంటే బాగుంటుందనేది నా అభిప్రాయం. చూడండి, ఆదికాండం 12 అధ్యాయంలో మొదటి 3 వచనములు. యెహోవా, నీవు లేచి ఈ దేశమందు నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంలోకి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించిన వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, ఈ మాటలు ప్రభా మరి సోషల్ మీడియాలో ద్వారా సంఘమునకు, ప్రశ్నించినటువంటి సహోదరులకు, ఇలాంటి అభిప్రాయం కలిగిన సార్వత్రిక సంఘమునకు సత్యవేద గ్రంథములో నుండి పరిశుద్ధమైనటువంటి లేఖనముల ద్వారా అబ్రహాము దేవుడు ఏ స్థలంలో ఉన్నప్పుడు పిలుస్తూ వచ్చాడో, తన ప్రయాణము, దేవుని యొక్క సంకల్పము, కనాను చేరుటలో ఉన్న విశేషం ఏంటో మరి స్పష్టముగా వీక్షిస్తున్నటువంటి ప్రజలకు, సత్య ఎరగాలని ఆశిస్తున్నటువంటి సత్యాన్వేషకులకు, మరి ప్రశ్నార్థకంగా మిగిలిపోయినటువంటి మరి యవనస్తురాళ్లకు, అలాగున సువార్థికులకు, సేవకులకు, దైవజనులందరికీ, సార్వత్రిక సంఘమునకు అబ్రహామును దేవుడు ఏ స్థలంలో ఉన్నప్పుడు పిలుస్తూ వచ్చాడో ఈ విధానము ఈ సత్యవేద గ్రంథములో నుండి విపులముగా విశదీకరించడానికి వీక్షిస్తున్నటువంటి వక్తలు, విఘ్నుల వారందరికంటే నిష్ప్రయోజకుని దాసుని మరుగుపరచండి. మీ సహాయమును అనుగ్రహించి సత్యవాక్యం సరిగా సంఘానికి, సార్వత్రిక సంఘానికి అందేటట్లు సహాయపడమని యేసుక్రీస్తు వారి మహిమగల నామంలో స్తుతించి ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ఈ వీడియో చేయడానికి బలమైన కారణాలు మనందరికీ విదితమే. ఈనాటికి చాలామందికి ఇలాంటి అభిప్రాయం కలిగి ఉన్నారని కొంతమంది జూలై మాసం నుంచి నన్ను ప్రశ్నిస్తూ, కలుస్తూ, మాట్లాడుతూ వచ్చారు. నేను కూడా ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇదంతా ప్రాముఖ్యమైన విషయం కాదు, అందరికీ తెలిసిన విషయమే, దీని గురించి అంతా ప్రస్తావించడం అంత అవసరం లేదేమో అనుకుంటూ వచ్చాను. కానీ అవసరత ఉన్నట్టుగా మరి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి భారము మీ గమనానికి తీసుకొని వస్తుంటున్నాను. ఆ మాటలను జ్ఞాపకం చేయడానికి ముందుగా ప్రియమైనటువంటి సహోదర సహోదరులు, అనేకులకు అర్థమయ్యవలసినటువంటి విధానంలో లేఖన భాగంలో నుండి కొన్ని మాటలను మనం పరిశీలన చేసుకుంటే, వాస్తవికంగా మరి నాకంటే గొప్పవారు, విఘ్నులైన వారు, వక్తలు, దైవజనులు దేవుని వాక్యమును ఎంతగానో ఏండ్లు తరబడి లేఖనములను పరిశీలించి పరిశోధిస్తూ అనేకమైనటువంటి లేఖనాల సదస్సును ఏర్పాటు చేస్తూ, అంత మాత్రమే కాదు, మరి దైవ సేవకులకు ప్రత్యేకమైనటువంటి మరి సిద్ధపాటును కలగజేస్తూ దైవ సేవకులుగా, వర్తమానికులుగా, బోధకులుగా సిద్ధపరుస్తున్నటువంటి ఎందరో విఘ్నులు, వక్తలైనటువంటి దైవజనులు, దేవుని చేత బహుబలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు నా మటుకు నాకు ఎందరో నేను కూడా ఎరిగి ఉన్నప్పటికీ, ఆయనను ఈ శీర్షికను మీ గమనానికి తీసుకొని రావటంలో, ఈ శీర్షికను బట్టి ఈ వీడియోని ప్రారంభం నుంచి సావధానముతో, సదుద్దేశముతో చివరి వరకు వీక్షించి మరి మీ సలహాలు, సందేహాలు కూడా మాకు తెలియపరచవచ్చు కామెంట్ ద్వారా. అంత మాత్రమే కాదు, ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా,
మరి అలా కాదండి బ్రదర్ సహోదరుడా ఇలాగా అని మరి నన్ను కలిసి కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ మీరు నాకు సలహా ఇచ్చినప్పుడు నేను ప్రార్థించే లేఖనములో పరిశీలించి అవునో కాదో అని పరీక్షించి ఒకవేళ అవును అయితే సత్యాన్ని నేను కూడా లేఖనం ద్వారా చక్కగా నేర్చుకునడానికి కూడా నాకు కూడా అనుకూలత ఉంటుంది, మీరు కూడా సహాయం చేయవచ్చని లేఖనమును చక్కగా మనందరము కలిసి పరిశీలించి సార్వత్రిక సంఘానికి రాబోయే భావితరానికి సరైన ఆధ్యాత్మైనటువంటి మార్గమును సద్బోధ చక్కగా విశదీకరించడమే మనందరిపైన దేవుడించిన బాధ్యతగా మనం ఎరిగి సద్బోధను చక్కగా సార్వత్రిక సంఘానికి, మనల్ని వెంబడిస్తున్న వారికి, మన అభిమానులకు, అనుచరులకు, స్నేహితులకు సత్యాన్ని విశదీకరించాలన్నదే దేవుడి నా హృదయం ఇచ్చిన భారం. ఆ కోణంలోనే మనము కొన్ని నిమిషాలు లేఖన భాగములను పరిశీలన చేస్తాం. చాలామంది అభిప్రాయము ఆదికాండం 12వ అధ్యాయంలోనే దేవుడు అబ్రహామును పిలుస్తూ వచ్చాడు. కనాను ప్రయాణము కొరకై 12వ అధ్యాయంలో పిలిచాడనేది కొన్ని వేల మంది లేక లక్షల మంది నమ్ముతున్నటువంటి సత్యం. అయితే లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే అసలు దేవుడు ఎక్కడున్నప్పుడు అబ్రాహామును పిలిచాడు, వారి ప్రయాణము ఎలాగున ఎక్కడి నుండి ప్రారంభించాడు, ఎక్కడి నుండి ఎక్కడి వరకు తను ప్రయాణం చేస్తూ వచ్చాడు అనేటువంటి సత్యాన్ని మనం లేఖనం ద్వారా పరిశీలన చేస్తాం. మనము స్వార్థికులమైన మరి బిషప్లైన దైవజనులైన అంత మాత్రమే కాదు సంఘ కాపురులమైన సత్యాన్ని సరిగా మనం తెలుసుకొని సంఘానికి విశదీకరించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. ఆ మాటలను మనము పరిశీలించగలిగితే ఉదాహరణకి తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగము మనం ఒకసారి చదువుకోవడం ఎంతైనా అవసరం. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా తీసి చదవలసిందిగా ప్రభు పేరట జ్ఞాపకం చేస్తున్నాను. మనము నమ్మదగని 2వ అధ్యాయము 15వ వచనం, 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరుచుకున్నటకు జాగ్రత్త పడుము అని సత్యవేద గ్రంథం బైబిల్లో భక్తుడైనటువంటి పౌలు యవనస్తుడైన తిమోతికి ఈ మాటలను రాస్తున్నట్టుగా, ఈ మాటలను లేక ఈ బోధను విశదీకరిస్తున్నట్టుగా ఈ లేఖన భాగంలో మనకు అర్థమవుతుంది. కనుక ప్రియమైన సోదరి సోదరుడా, ఇదే మాటలను మరొక విధానంలో జ్ఞాపకం చేస్తూ వస్తాడు. చూడండి, 1 తిమోతి పత్రికలో 4వ అధ్యాయము 16వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందువు. కాబట్టి నిన్నును నీ బోధ వినివారిని రక్షించుకొందువు అన్నటువంటి మాటలలో పరమార్థము మనం గ్రహించగలిగినట్లయితే, నీ బోధ సరైనదిగా లేకపోతే మొదట నీవు దేవుని ఉగ్రతకు పాత్రుడు అవుతావు. రెండవది, నీ బోధ వింటున్నటువంటి వారు కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడిగా చేస్తావు అని ఈ మాటలు మనకు అర్థమవుతున్నాయి ఈ లేఖనముల ద్వారా. అంత మాత్రమే కాదు,
నీ బోధ సరైనదిగా లేకపోతే, నీవు ప్రమాదంలో ఉన్నావని, నీ బోధ సరైనదిగా లేకపోతే నీ బోధను వినుచున్న వారిని కూడా ప్రమాదానికి తీసుకొని వెళ్తున్నావని ఈ 1 తిమోతి రాసిన పత్రిక 4:16 మనలందరినీ సువార్థికులైన, కాపరులైన, బోధకులైన, దైవజనులైన, బిషపులైన అందరినీ వాక్యము హెచ్చరిస్తూ ఉంది. కనుక ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, వక్తలు విఘ్నులైన వారలారా, సత్యాన్ని అన్వేషకులుగా ఉన్నటువంటి సత్వాన్వేషకులారా, విశ్వాసులుగా తీర్చిదిద్దబడుతున్నటువంటి నా ప్రేమైన సహోదర సహోదరులారా, భారతీయులారా, ప్రపంచ దేశంలో ఉన్నటువంటి నా స్నేహితులు, మిత్రులైన వారికి ఈ మాటలను ప్రభు పేరిట జ్ఞాపకం చేస్తుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఆదికాండం 12 అబ్రహామును పిలవలేదు అంటే మరి ఎక్కడున్నప్పుడు పిలిచాడు? ఏ అధ్యాయంలో దేవుడు పిలిచాడు? తన ప్రయాణము ఎక్కడ ప్రారంభమై ఎక్కడ నివాసం చేస్తూ వచ్చాడో ఈ సత్యాన్ని లేఖన భాగంలో నుండి మనం పరిశీలించగలిగినట్లయితే, నా అభిప్రాయము ఆదికాండం 12 కాదు, కానీ ఆదికాండం 11 అబ్రహాము దేవుని మాటను అందుకున్నవాడై తను ప్రయాణము చేస్తున్నట్లుగా నాకు తోచుచున్నది. అది నా అభిప్రాయమే మాత్రమే కాదు, కానీ లేఖనాలను పరిశీలించినప్పుడు ప్రభు నా దృష్టికి తీసుకొచ్చినటువంటి విధానము. కనుక ప్రియమైన వారలారా, ప్రార్థన పూర్వకంగా మనకు ఏదైనా అర్థం కానప్పుడు, మనల్ని ఎవరైనా సలహా అడిగినప్పుడు, దాని నిమిత్తమై భౌతిక సంబంధమైన విజ్ఞానముతో, భౌతిక సంబంధమైనటువంటి జ్ఞానముతో కాక ప్రభు పాదాలు పట్టుకొని ప్రార్థన పూర్వకంగా మనం ప్రార్థించినప్పుడు ప్రభు మర్మమైనటువంటి లేఖనమును లేక మర్మమైన భాగమును మనకు సుస్పష్టము చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడని లేఖనాలలో మనం పరిశీలించగలం. కనుక ఆదికాండం 11 అబ్రహాము ప్రయాణమైనట్టుగా లేఖనాలు ఘోషిస్తూ ఉంటున్నాయి. ఒకవేళ మీకు కాదు అంటే అనే అభిప్రాయము ఒకవేళ ఉన్నట్లయితే, మీరు సత్యవేద గ్రంథంలో ఉన్నటువంటి లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుందని నా అభిప్రాయము. అంత మాత్రమే కాదు, మన పితరుడైనటువంటి ఆది సంఘములో 7 పెద్దలలో ఒక పెద్దగా ఉన్నటువంటి ఆత్మపరుడైనటువంటి స్టెఫను తన ముగింపు దినాలలో తను మాట్లాడినటువంటి విధానము మనం పరిశీలించవచ్చును. వీక్షిస్తున్నటువంటి వారందరికంటే నేను అత్యల్పుడనని నేను ఎరుగుదును, నా మటుకు నేను. ఆయనను వీడు చెప్తే మేము వినేది ఏందని కాక, లేఖనములో ఎలాగుందో అది అవునో కాదో పరిశీలించడం కొంత ఎంతైనా మంచిదని నా అభిప్రాయము. కనుక నా బైబిల్లో మాత్రమే కాదు, మీ బైబిల్లో కూడా మీరు పరిశీలిస్తే సత్యాన్ని చక్కగా మనకు దేవుడు విశదీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ విధానంలో మనం గమనించగలిగితే అపోస్తల కార్యం 7 చూస్తే, అపోస్తల కార్యం 7 దేవుని వాక్యాన్ని మనం పరిశీలించగలిగినట్లయితే, అపోస్తల కార్యం 7 ఇక్కడ చరిత్రను జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకు స్టెఫను చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రహాము ఆరానులో కాపురం ఉండక మునుపు
మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై. కాబట్టి ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, అబ్రహాము ఆదికాండం 12 అధ్యాయంలో పిలువబడుతూ వచ్చాడు అనుకున్నటువంటి వారందరికీ ఈ మాటను ప్రభు నా హృదయం నుంచిన భారాన్ని బట్టి అలాంటి తప్పుడు అభిప్రాయములు కానీ తప్పుడు ఉద్దేశంతో కానీ సంఘానికి రాబోయే భావితరానికి ఒక తప్పుడు సంకేతాన్ని మనం అందించకూడదని, దాని వలన మనం ఉగ్రతకు పాలవుతాం, మనల్ని వెంబడిస్తున్నటువంటి వారిని కూడా, మనం బోధిస్తున్న బోధ విన్నటువంటి వారిని కూడా ఉగ్రతకు పాత్రలు చేస్తామని, సన్మార్గంలో నుండి వారిని మార్గం తొలగించే వారంగా మనం ఉన్నామని లేఖనములో మనకు అర్థమవుతుంది. సత్య మార్గం నుండి వారిని తప్పించేవారుగా ఉన్నామని అర్థమవుతుంది. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒకవేళ ఈనాటి వరకు అబ్రహాము ఆదికాండం 12 అధ్యాయంలోనే పిలువబడ్డాడు అన్నటువంటి అభిప్రాయం కలిగి ఉన్నట్లయితే, మీ విశ్వాస జీవితంలో, మీ సేవా జీవితంలో, మీ సంఘ జీవితంలో, మీ పరిచయ జీవితంలో యాదృచ్ఛికంగా ఒక చిన్న తప్పు దొరలిపోయింది అని పరిశీలిస్తే ఎంతైనా మంచిదని యేసుక్రీస్తు నామంలో ఒక సహోదరుడిగా మీకు విన్నవించుచున్నాను. ఈ మాటను చిత్తగించండి. కనుక ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, ఇప్పుడు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ మనకు 4 రకాల నాగరికత అర్థమవుతుంది. ప్రపంచము విస్తరించక మునుపు ప్రపంచములో అన్నిటిలో 4 రకాల నాగరికతలు మాత్రమే ప్రారంభంలో ప్రబలినట్టుగా చరిత్రలో మనకు ఆధారాలు ఉన్నాయి. అవేమనగా, మొట్టమొదటి నాగరికత ఐగుప్తు నాగరికత, ఇప్పుడు దానిని ఈజిప్టు నాగరికత అని పిలువబడతా ఉంది. రెండవ నాగరికత బబులోను నాగరికత. మూడవ నాగరికత చైనా నాగరికత. ఇకపోతే చిట్ట చివరిగా సింధు లోయలో ఉద్భవించినటువంటి సింధు నాగరికత అనేది మన భారతదేశపు నాగరికతగా మనం పరిగణించుకోవచ్చును. చరిత్రలో ప్రపంచం మొత్తంలో మొట్టమొదట ఈ 4 నాగరికతలే దాదాపుగా 5000 సంవత్సరాలకు పూర్వము నుండి అభివృద్ధి చెందినటువంటి నాగరికతలుగా మనం భావిస్తున్నాం. అయితే రెండవ నాగరికతగా పిలువబడుతున్నటువంటి బబులోను నాగరికత, ప్రేమైనటువంటి వారులారా, బబులోను నాగరికతలో మనం గమనిస్తున్నాం, బబులోనులో ప్రదేశంలో అబ్రహాము కల్దీల ఊరు అనే పట్టణములో తాను నివాసము చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి మెసొపొతేమియా ప్రదేశంలో కల్దీలో ఊరు అనే పట్టణములో అబ్రహాము నివసిస్తున్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై వాగ్దాన దేశంలోనికి, కనానులోనికి తీసుకొని వెళ్ళడానికి పిలుస్తున్నట్టుగా మనకు చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. అంతేగాని ఆదికాండం 12 అధ్యాయంలో పిలిచాడనేటువంటి అభిప్రాయము సరైనది కాదు. దాన్ని సరి చేసుకోవాలని ఆ వాక్యాన్ని విశ్వసించిన వారందరూ ఒక తప్పుడు దొరిలింది వారి జీవితంలో. కనుక అది సరి చేసుకొని సంఘానికి సత్య మార్గాన్ని బోధించాలని ప్రభు పేరట నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, మొట్టమొదటి అబ్రహాము నివసించుతున్నటువంటి ప్రదేశంలో, లేఖనంలో, ప్రపంచ చరిత్రలో మనం చూస్తే బబులోన్లోని కల్దీల ఊరు అనే పట్టణంలో
నివసిస్తున్నట్టుగా మెసొపొటేమియా ప్రదేశం అని చరిత్రలో ఆధారాలు ఉన్నాయి. కనుక మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, అబ్రహాము అక్కడ నివసిస్తున్నప్పుడు మహిమగల దేవుడు ఆయనను పిలిచినట్టుగా మనకు ఆధారాలు కనబడుతూ ఉన్నాయి. ఆయనను దేవుడు పిలుస్తున్నట్టుగా మనకు ఆధారాలు కనబడుతూ ఉంటున్నాయి. కాబట్టి ఈ మాటలను బహు క్షుణ్ణంగా కనుక మనం పరిశీలించగలిగితే, లేఖనములలో సుస్పష్టము చేయబడుతోంది. మన వ్యక్తిగత అభిప్రాయాలు కాదు, ఏళ్ళ తరబడి మనం బోధించినటువంటి బోధకులు, మన పూర్వీకులు బోధించిన బోధకులు, మన పితరులు బోధించిన బోధనే మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం లేదు. కానీ లేఖనం పరిపూర్ణం చేయబడి సత్యవేద గ్రంథం పరిశుద్ధమైన గ్రంథముగా మన చేతికి దేవుడిస్తూ వచ్చాడు కనుక లేఖనాలను క్షుణ్ణంగా పరిశీలించబడి చూస్తున్నప్పుడు సత్యము మనకు సుస్పష్టము చేయబడతా ఉంటుంది. కనుక మనం గమనించినట్లయితే, ఊరు అనే పట్టణములో కల్దీల ప్రదేశంలో నివసిస్తున్నటువంటి అబ్రహాముకు ప్రత్యక్షమైన దేవుడు పాలు తేనెలు ప్రవహించు దేశం అనబడే కనానుకు తీసుకొని వెళ్ళాలి, అది వాగ్దాన దేశముగా దేవుడు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ విధానంలో చూస్తూ వచ్చినప్పుడు వాస్తవికంగా ఆదికాండం 12వ అధ్యాయం కాదని దేవుడు అబ్రహాముని పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి నీ అభిప్రాయం ఏంటి? 11వ అధ్యాయంలో పిలిచాడని ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని ఒకవేళ మీరు పరిశీలించగలిగితే రండి, ఆదికాండం 11వ అధ్యాయము 27వ వచనంలో నుండి మనం చదవగలిగితే ఒక వృత్తాంతము ఇక్కడ మనకు బయలుపరచబడతా ఉంది. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే ఈ మాటలను మీరు కూడా తీసి చదివి సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట సహోదరునిగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తెరా వంశావళిది. తెరా అబ్రాహామును, నాహోరును, ఆరానును కనెను. ఆరాను లోతును కనెను. ఆరాను తాను పుట్టిన దేశమందలి కల్దీల ఊరని పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. 29 అబ్రహాము నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రహాము భార్య పేరు షారాయి, నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన ఆరాను కుమార్తె. 30వ వచనం, షారాయి గొడ్రాలయుండెను, ఆమెకు సంతానము లేదు. ప్రియమైన సహోదరులారా, ఇప్పుడు పరిశీలించండి. 12వ అధ్యాయంలో అబ్రహామును దేవుడు పిలిచాడా, 11వ అధ్యాయంలో పిలిచాడు అనడానికి 11వ అధ్యాయం 31వ వచనము చాలా ప్రామాణికమైనటువంటి వచనముగా చూడవచ్చు. మనం చదువుతున్నాను, చిత్తగించండి. తెరహు తన కుమారుడగు అబ్రహామును, తన కుమారుని కుమారుడగనగా ఆరాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రహాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకొని కానానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి ఆరాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, మన పితరుడైనటువంటి స్టెఫను చెప్పినటువంటి క్రొత్త నిబంధన అపోస్తల కార్యము 7వ అధ్యాయము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనాల్లో ఉన్న లేఖన భాగాలకు, మరి 12వ అధ్యాయంలో ఆదికాండం 12వ అధ్యాయంలో చూస్తే ఆ లేఖన భాగాలకు ఏమీ సింక్ అవుతున్నట్టుగా మనకు అర్థం కావడం లేదు. మరి ఎక్కడుంది స్టెఫను ఎందుకు ఇలా అబద్ధం పలుకుతున్నాడు అనుకుంటున్నారా? స్టెఫను చెప్తున్న మాటలు అబద్ధం ఎంత మాత్రం కాదండి. ఆ లేఖనము సరైనవి. అవి ఎక్కడున్నాయంటే 11వ అధ్యాయం ఆదికాండం 31వ వచనంలో మనకు స్పష్టము చేయబడతా ఉన్నాయి. కాబట్టి స్టెఫను చెప్పిన మాటలు మనకు ఆదికాండం 12వ అధ్యాయంలో కనపడవు ఎంత మాత్రమును. అబ్రహాము ఎక్కడున్నాడు, ఏ ప్రదేశంలో ఉన్నాడు, ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు అనేటివి 12వ అధ్యాయంలో కనపడవు, కానీ 11వ అధ్యాయంలోనే చక్కగా కనబడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాబట్టి 11వ అధ్యాయంలో
5వ పాదములో మనం గమనించినట్లయితే 31వ వచనములో, కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణములో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మటుకు వచ్చి అక్కడ నివసించిరి. కాబట్టి కల్దీల ఊరిలో బయలుదేరారు, కనాను కొరకై ప్రయాణం చేస్తున్నారు. అయితే వారి ప్రయాణము మార్గములో హారానులో నిలిచిపోయినట్లుగా, ఆగిపోయినట్టుగా, మరి కనానులో కాపురం చేయవలసినటువంటి అబ్రహాము హారానులో కాపురం ఉన్నటువంటి విధానము మనకు స్పష్టము చేయబడుతుంది. కాబట్టి చూడండి, అపోస్తల కార్యం 7వ అధ్యాయంలో చూస్తే 4వ వచనం మరలా జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడు అతడు కల్దీల దేశమును విడిచిపోయి హారానులో కాపురం ఉండెను. అతని తండ్రి చనిపోయిన తర్వాత అక్కడ నుండి మీరిప్పుడు కాపురమున్న ఈ దేశమందు నివసించుటకై దేవుడు అతన్ని తీసుకొని పోవచ్చును. కాబట్టి ఇప్పుడు 12వ అధ్యాయములో రాయబడిన సంగతులు 2వ పర్యాయము దేవుడు అబ్రహామును పిలిచాడని మనకు అర్థమవుతుంది. మొదటిసారి 11వ అధ్యాయంలోనే పిలిచాడు అని, 11వ అధ్యాయంలోనే ప్రయాణం ప్రారంభమైందని, 11వ అధ్యాయం 31వ వచనంలో తన ప్రయాణము ఆగిపోయిందని మనకు అర్థమవుతుంది. మరి 12వ అధ్యాయంలో పిలుస్తున్నాడని ఎందరు అనుకుంటున్నారంటే, 12వ అధ్యాయంలో పిలుస్తున్నది ఇది మొట్టమొదటిసారి కాదండి, ఇది 2వ పర్యాయము పిలుస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే దేవుని సంకల్పంలో తన ప్రయాణము కనానులో ఉండవలసినది, దేవుడు తన ఏర్పాటు సంకల్పాన్ని కనానులో బయలుపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అయితే కనాను నిమిత్తమై కల్దీల ఊరిలో బయలుదేరినటువంటి అబ్రహాము హారాను వరకు వచ్చి అక్కడ తన ప్రయాణము ఆపి అక్కడ కొంతకాలం కాపురం ఉన్నట్టుగా లేఖనము స్పష్టము చేస్తుంది. విఘ్నులు, వక్తలు ఈ లేఖనాలను పరిశోధించాలని ప్రభు పేరట నేను చెప్పిన సత్యమని కాదు, ఈ లేఖనమును పరిశోధిస్తే మనలందరినీ దేవుడి సర్వసత్వంలోనికి నడిపిస్తాడన్నదే నా అభిప్రాయము. కాబట్టి ఇప్పుడు 12వ అధ్యాయంలో పిలిచాడు అన్నటువంటిది ఇది మొదటి భాగం కాదు, 2వసారి పిలిచాడు అనడానికి ఒక ఆధారము మరలా అపోస్తల కార్యము 7వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూడవచ్చు. చూడండి, నీవు ఈ దేశమును నీ స్వజనులను విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. ఇక్కడ కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. ఈ 3వ వచనంలో ఉన్న ఈ మాటలు, అపోస్తల కార్యం 7వ అధ్యాయం 3వ వచనంలో ఈ మాటలు మనకు 2వ పర్యాయము పిలుస్తున్నట్టుగా ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో చూడవచ్చండి. చూడండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో దీనికి సంబంధించిన మాటలే ఉన్నాయా, వేరే ఉన్నాయా? అవే మాటలా, వేరేవా? చూడండి, పరిశీలిద్దాము. అప్పుడు యెహోవా నీవు లేచి నీ దేశం నుండి, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం, నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అని చెప్తూ ఉన్నాడు. ఇది మొదటిసారి చెప్పే మాట కాదండి, ఇది 2వసారి. అంటే దేవుడు కోపంతో, బాధతో చెప్తున్నటువంటి మాట. అబ్రహాము దేవుని సంకల్పానికి వ్యతిరేకముగా తన కనానుకు వెళ్ళవలసిన అబ్రహాము హారానులో కొంతకాలం కాపురం ఉండవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతొచ్చిందో తర్వాత భాగంలో మనం చూస్తాం. కాబట్టి హారానులో కాపురం ఉన్నప్పుడు దేవుడు ఎంతో వేదనతో, బాధతో నా సంకల్పానికి ఆటంకం జరిగింది. అబ్రహాం ఎంతో తారాస్థాయిలో దివ్య దృష్టి కలిగి నా మాట శిరసావహించి ఎంతో అద్భుతమైన విధానంలో కల్దీల ఊరన పట్టణం నుండి బయలుదేరాడు. కానీ మార్గములో హారానులో ఆగిపోయే పరిస్థితి ఏర్పడడానికి గల కారణం ఏంటి? అలా ఏర్పడినందువలన మరలా దేవుడు అబ్రహామును ఆదికాండం 12వ అధ్యాయం 2వ పర్యాయము పిలుస్తున్నట్టుగా మనకు లేఖనాలు స్పష్టం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలాంటి అభిప్రాయము కలిగినటువంటి వారందరికీ చేతులు జోడించి చెప్పే మాట ఏంటంటే, వాక్యాన్ని మనం సరిగా అర్థం చేసుకుందాం.
వాక్యాన్ని మనం సరిగా పరిశీలన చేస్తాం. సంఘానికి, భావితరానికి, మనల్ని వెంబడిస్తున్న వారికి సరైన వాక్యముని మనము బోధిస్తాం. వాక్యాన్ని మనం వారికి నేర్పిద్దాం. లేదంటే అలాంటి వాక్యము మనము లేకుండా ఏదో నాకు తెలిసిందే సరైనది, ఇలాంటి బోధ ఎవడు చెప్పలేదు, వేరే వాళ్ళందరికంటే నేను చెప్పేది సంథింగ్ స్పెషల్గా కొత్తగా ఉంది అనుకుంటే కనుక, ప్రియమైన సహోదరి సహోదరా, ప్రియమైనటువంటి స్వార్థికుడా, సేవకుడా, దైవజనుడా, సహోదర భావంతో ఒక సేవకుడిగా ఈ మాటలు భారముతో, వేదనతో, ఒక తప్పుడు సంకేతానికి సార్వత్రిక సంఘానికి కానీ, స్థానికమైన సంఘానికి కానీ, భావితరంలో రాబోతున్నటువంటి భావితరానికి కానీ సరైనటువంటి మార్గాన్ని మనం విశదీకరించాలి తప్ప, ఒక తప్పుడు సంకేతాలు కనుక అందించగలిగితే ఇప్పటికే సార్వత్రిక సంఘము నాశనమైపోతూ వచ్చింది. జన్మ పాపము ఉందని కొంతమంది అభిప్రాయము, లేదని ఒక ఆధ్యాత్మిక కుటుంబ సభ్యుల అభిప్రాయము. జన్మ పాపము ఉంది అనేటువంటిది అనేక డినామినేషన్లు విశ్వసిస్తున్నటువంటి మాట. ఈ విషయంలో ఈనాడు కాదండి, మొదటి 3వ శతాబ్దంలో, క్రీస్తు శకము 4వ శతాబ్దం 5వ శతాబ్దం వరకు సంఘానికి ప్రముఖులు, వెన్నెముక లాంటి వారు విశదీకరిస్తూ వచ్చారు. కానీ ఆనాడు అణిచివేయబడింది. మరలా ఈనాడు ప్రబలుతూ వైషమ్యాలు పెంచుకొని సహోదరుల మీదనే వివక్షలు కలిగి చిన్న చూపుగా సవాలు వేస్తూ, తొడలు సరుస్తూ, మీసము తిప్పుతూ కొంతమంది ఛాలెంజ్ చేస్తున్నారండి. సత్యం ఇది సహోదరులారా, కలిసి మాట్లాడుకుందామంటే అయిపోయేదే. క్షణాలలో మట్టి కల్పించేస్తాం, వేల రెఫరెన్స్ చూపించేస్తామని ఒక ఆధ్యాత్మమైనటువంటి క్రీస్తు రక్తము చేత కొనబడినటువంటి సహోదరులు సోషల్ మీడియాలో సవాలు విసురుతూ ఉన్నారు. మనందరం సహోదరులమండి. సార్వత్రిక సంఘానికి సరైనటువంటి సత్య మార్గాన్ని బోధించవలసిన వారమండి. మనమే ఇలాగ ఛాలెంజ్, సవాళ్ళు వేసుకుంటే అటు దేవుని నామానికి, సార్వత్రిక సంఘానికి, సత్యవేద గ్రంథం బైబిల్కి అవమానము కలిగించిన వారం అవుతాం. తద్వారా క్రైస్తవేతరులకు హేతుబద్ధంగా హేతు కలిగించినటువంటి వారం అవుతాము. భిన్నాభిప్రాయములు వారిలోనే ఉన్నాయని, ఇప్పటికే క్రైస్తవులతోని క్రీస్తునామాన్ని, బైబిల్ని ఎంతోమంది దుమ్మెత్తిపోస్తూ ఉంటున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని, సార్వత్రిక సంఘాన్ని అతలాకుతలము చేస్తున్నటువంటి వారు క్రైస్తవేతరులు మనకి ఇప్పుడే కనబడుతూ ఉంటున్నారు. కనుక మనం అలాంటి అభిప్రాయం మానుకొని, మరి ప్రముఖులుగా, నాయకులుగా ఉన్నటువంటి పెద్దలను పిలిపించుకొని ఒక చక్కటి చర్చ ఏర్పాటు చేసుకొని సత్యాన్ని మనం సరైన విధానంలో సంఘానికి, ప్రజలకి, భావితరానికి అందిద్దాము అనుకుంటే సరిపోతుంది అనేది నా అభిప్రాయం. కనుక అబ్రహామును 12 అధ్యాయంలో పిలిచాడన్నటువంటి, మరి మీ జీవితంలో ఏదైనా తప్పు దొరికినట్లయితే, ఇంతకాలం అదే బోధించి అదే నమ్మినట్లయితే, ఈ వీడియో ద్వారా అనేకులు సత్యాన్ని గ్రహించాలని, ఈ వీడియోను అనేకులకు, మీ స్నేహితులకు, సన్నిహితులకు, సుప్రచితులకు, సువార్థికులకు, సేవకులకు కూడా మరి పంపించాలని, ఒక సేవకుడిగా, ఒక సహోదరుడిగా, భారతీయుడిగా ఈ మాటలను మీకు విన్నవించుచున్నాను. సదుద్దేశంతో, సద్భావంతో ఈ వీడియోని వీక్షించి అంతవరకు మీ స్నేహితులకు కూడా షేర్ చేయాలని, ఇలాంటిది 12 అధ్యాయంలోనే అబ్రహామును పిలిచాడనుకున్న అభిప్రాయం కలిగిన వారందరికీ
అందేటట్లు ఈ వీడియో షేర్ చేయాలని ప్రభునామంలో చేతులు జోడించి నమస్కరించి విన్నవించుచున్నాను. కనుక మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మరలా హారాను నుండి వారి ప్రయాణమును సాగింప చేయడానికి 11వ అధ్యాయం ఆదికాండం 31లో ఆగిపోయిన ప్రయాణాన్ని సాగింప చేయడానికే దేవుడు ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాముతో మరలా మాట్లాడుతున్నట్టుగా, మరలా ఆయనను హెచ్చరిస్తున్నట్టుగా, నా సంకల్పాన్ని ఎందుకు మీరావన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ పరమార్థం మనకు లేఖనములో స్పష్టము చేయబడతా ఉంది. చూడండి, ఈ మాటలు మనందరికీ తెలిసిన విషయమే కనుక చక్కగా సావధానముగా ఈ మాటలను పరిశీలించవలసిందిగా ప్రభువులో మనవి చేస్తున్నాను. ఇది నా అభిప్రాయం మాత్రమే కాదు. ఆదికాండం 11వ అధ్యాయము 31వ వచనంలో చూసినప్పుడు, కనానుకు వెళ్ళేదాని కొరకై కల్దీల ఊరనే పట్టణం నుండి బయలుదేరినట్టుగా ఆ ప్రయాణం కాస్త హారానులో ఆగిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాతనే దేవుడు కొన్ని క్రొత్త పదాలను కలిపి 12వ అధ్యాయము 2వ వచనము 12వ అధ్యాయంలో మొదటి 3 వచనాలలో మాట్లాడుతున్నట్టుగా జ్ఞాపకం చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ వయసును కూడా జ్ఞాపకం చేస్తాడు 12వ అధ్యాయం 4వ వచనంలో. కనుక ప్రియమైన వారలారా, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది సత్యము. అబ్రహామును ఆ దేవుడు 12వ అధ్యాయంలో కాదు కానీ మెసొపొటేమియాలో కల్దీల ఊరను పట్టణములో ఉన్నప్పుడే దేవుడు పిలిచాడని, వారి ప్రయాణం అక్కడ నుండి ప్రయాణమై హారాను మట్టుకు వచ్చి అక్కడ కొంతకాలం నిలిచిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత దేవుడు మరలా 12వ అధ్యాయంలో పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. హారానులో ఎందుకు నిలిచిపోయాడు, గల కారణాలు ఏంటి, తద్వారా అబ్రహాం జీవితంలో ఎన్ని రకాల నష్టము, ప్రమాదాన్ని, దుఃఖాన్ని చూశాడనేటిది మనం రెండో వీడియోలో కూడా పరిశీలిస్తాము. ఈ మాటలను విని సత్యాన్ని గ్రహించాలని, సరైన విధానం అర్థం చేసుకోకపోతే, ఈ మాటలు నమ్మకపోతే, ఇంకా క్రైస్తవేతలు ఎవరైనా ఉన్నట్లయితే, మనందరికీ మూల పురుషుడు మనందరం అబ్రహామును సంతానమని నమ్మాలి. ఇంకా పాపక్షమాపణలు పొందకపోతే, యేసుక్రీస్తు ప్రభు అబ్రహాము కుమారుడిగా దావీదు వంశంలో జన్మించి ఈ లోకానికి వచ్చి నేను ఆ పాపముల కొరకై లోక కళ్యాణం జరిగించడానికి యజ్ఞపశుగా బలిగా చేయబడ్డాడని, ఆ ప్రశస్త రక్తదారంలో చేతుల ద్వారా చేసిన పాపాన్ని బట్టి యేసుక్రీస్తు చేతుల్లో మేకులు, కాళ్ళ ద్వారా జలవేకులు ప్రదానం చేసే పాపాన్ని బట్టి కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, హృదయంలో బలపోటు, తల మీద ములగిరటం, ఇలాగున నిలువెల్ల యేసుక్రీస్తు రక్తము ధారలుగా నీ కొరకు నా కొరకు నమ్మని వారందరి కొరకు చిందించబడుతూ వచ్చింది. సత్యాన్ని సరిగా మనం గమనించవలసిందిగా మనం చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారు ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రపరుస్తుంది. ఈ మాటలు వింటున్న వారందరిని బట్టి స్తుతిస్తున్నాం. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమల తండ్రి, ఈ మాటలు ఎవరైతే విన్నారో వారిలో కార్యం చేయండి. ఎవరైతే నమ్మలేకపోతున్నారో వారి మనోనేత్రం తెలిసి సత్యాన్ని, లేఖనాలను పరిశీలించి సత్యాన్ని గ్రహించేటట్టు సహాయపడమని, ఎవరు ఇంకా ఎన్ని శ్వాసం ఉంచకుండా లోకంలో చీకట్లో జీవిస్తున్నారో వారు మీరు ఆకర్షించండి. వారి కొరకే మీరు యజ్ఞపశుగా బలిగా చేయబడ్డారని, రక్తముతో ధారపోసని చనిపోయి సమాచారం తిరిగి లేచారని వారు నమ్మేటట్లు సహాయపడండి. ఎవరైతే నమ్ముతున్నారో వారి ప్రతి పాపం కడిగి పవిత్రపరిచి నీ కుమారుడిగా, కుమార్తెగా చేర్చుకుని అబ్రహాం సంతానములో నిత్య అగ్ని కూడా తప్పించుకొని యుగయుగంలో నిత్యరాజ్యం చేయడం సహాయపడమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమీన్.